ఓం నమో వెంకటేశాయ. కర్మజటా సముద్ధారా తత్వసటా సముద్గీరా గోవింద గోవింద. ధన్యాత్మనాం మనసి భాభిరుదీయమానం శూన్యాస్తి భావకలనావధి సత్యమేకం మాన్యాత్మభానమహనీయమతీతమానం కన్యానుజన్యమహిమానమహం ప్రణౌమి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతి గారికి దేవహూతికి పరమాత్మ కపిలుడిగా జన్మించాడు. పరమాత్మ జన్మించిన సంగతిని బ్రహ్మగారు పైనుంచి కనిపెట్టారు. పరమాత్మ యొక్క అవతార సందర్భంలో తాను కూడా అక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో తనతో పాటుగా ఒక 14 మందిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చేశాడు. వచ్చిన వాడిని పరమాత్మగా గుర్తించాడు. గుర్తించినవాడు ఈయన ఎందుకు ఈ కపిలావతారంలో ఇక్కడికి దిగాడు అనే విషయాన్ని కూడా బాగానే కనిపెట్టేశాడు. ఈయన ప్రత్యేకించి దేవహూతికి కర్దముడికి గొప్ప కీర్తిని అందించటానికి జన్మించాడు. అదేవిధంగా దేవహూతికి ఆవిడలాంటి సామాన్య మానవులకి అందరికీ కూడా తత్వాన్ని ఒక కొత్త మార్గంలో
పరిచయం చేయటానికి అవతరించాడు అని కూడా ఆయన కనిపెట్టేశాడు. కనిపెట్టి చాలా సంతోషించి తన పుత్రుడైనటువంటి కర్దముడితో ఇలా అంటున్నాడు. బ్రహ్మోవాచ త్వయామేపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః యన్మే సంజగృహే వాక్యం భవాన్ మానద మానయన్ అని. నాయనా, నేను నీ ముందు ఈ సనక సనందనాదులకు మానసపుత్రులకు జన్మనిచ్చాను. నీ సమయంలో కూడా నీతో పాటుగా 9+1 10 మందికి మానసపుత్రులుగా జన్మనిచ్చాను. మీ అందరికీ కూడా ఈ సృష్టిని పెంచమని నేను చెప్పాను. సనకాదులైతే వాళ్ళు పట్టించుకోలేదు, మేము కుదరదు అన్నారు. మేము అలాంటి పనులు చేయము, మేము సన్యాసాశ్రమంలో ఉండిపోతామన్నారు. వాళ్ళని ఏం చేయలేకపోయాము. నువ్వు మాత్రం అలా కాకుండా, మిగతా వాళ్ళలా కాకుండా, మిగతా వాళ్ళందరికంటే కూడా గొప్పగా నా మాటని నువ్వు శిరస్సును దాల్చావు. కేవలం నా మాటను పాటించావు అని మాత్రమే కాదు, త్వయా మే అపచితిస్తాత కల్పిత, నువ్వు నన్ను పూజించావు, నా వాక్యాన్ని గౌరవించావు, నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టావు. అందులోనూ నిర్వ్యలీకత, ఏమాత్రం కాపట్యం లేకుండా, ఎదురకుండా మొహం మీద ఒప్పుకున్నట్టే ఒప్పుకుని వెనకాలకి వెళ్ళి నాకు సంబంధాలు దొరకట్లేదు, నాకు పిల్లనివ్వటానికి ఎవరు రెడీగా లేరు అనే మాటలు మాట్లాడకుండా కేవలం భార్య కోసమే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశావు. చాలా నిష్కపటంగా నా మాటను నువ్వు నిలబెట్టావు. యన్మే సంజగృహే వాక్యం, నా మాటను పూర్తిగా పాటించి చూపించావు. సంజగృహే వాక్యం. భవాన్, నువ్వు మానద, తండ్రికి గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడివి. మానయన్, చాలా గౌరవంతో నా మాటను నిలబెట్టావు. నా మాటను నిలబెట్టడం అనేది వివాహం చేసుకోవటం వరకే కాకుండా, సంతానాన్ని కనడం వరకే కాకుండా, చివరికి పరమాత్మనే నీ సంతానంగా కని నిలబెట్టావు. కాబట్టి నీ మీద నాకు చాలా సంతోషంగా ఉంది అని. త్వయామేపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకత యన్మే సంజగృహే వాక్యం భవాన్ మానద మానయన్ అని అన్నాడు. అదేంటి అలా అంటారు? మీరు చెప్పిన మాట ఏమీ పెద్ద మాట ఏం కాదు కదా. పెళ్లి చేసుకోమన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అంతే. ఈ కాస్తకి ఆయన్ని పొగడాల్సినంత అవసరం ఏముంది? మీరు చెప్పిన చాలా పెద్ద సంక్లిష్టమైన పని ఏమైనా చేస్తే అప్పుడు పొగడొచ్చు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే పొగడడానికి ఏముంది అంటే, అలా కాదు, అలా ఆలోచించుకోకూడదు. ఏతావత్యేవ శుశ్రూష కార్యా పితరి పుత్రకై బాఢం ఇత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచ అని. ఇంతే కావాలి, ఇంతే ఆలోచించాలి, ఇంత దానికే సంతృప్తి పడిపోవాలి, ఇంత పని మాత్రం చేస్తీరాలి అని అంటున్నాడు. ఏతావత్యేవ కార్య, ఇంత చేస్తే చాలు. ఏతావత్యేవ కార్య, ఏం చేయాలి? శుశ్రూష. ఎవరికి చేయాలి శుశ్రూష? పితరి, తండ్రికి చేసుకోవాలి. ఏతావత్యేవ శుశ్రూష కార్యా పితరి పుత్రకై, పిల్లలందరూ ఇలాగే చేయాలి, ఇంతే చేయాలి. ఎంత చేయాలి శుశ్రూష అంటే? ఎంత వాళ్ళకు కావాల్సిన పనులు చేయాలి అంటే ఎంతో అక్కర్లేదు. బాఢం ఇత్యనుమన్యేత, చెప్పిన పనిని కాదనకుండా సరే అంటే చాలు. చెప్పిన మాటని సరే అని ఒప్పుకుంటే చాలు, కపటం లేకుండానే. ఇప్పుడు సరే అని తర్వాత వెనక్కి వెళ్ళి ఇంకో రకంగా మార్చేద్దాము అని కాకుండా, ఇంట్లో అక్కర్లేని పాలిటిక్స్ లాంటివి తేకుండా చెప్పిన దాన్ని చెప్పినట్లు ఒప్పుకుంటే చాలు. బాఢం ఇత్యనుమన్యేత, ఆ ఒప్పుకునేది గౌరవేణ, చాలా గౌరవంగా. గురోర్వచ, ఈ చెప్పినటువంటి తండ్రి నాకు సహజంగా గురువుగా వచ్చినటువంటి వాడు, నాకంటే పెద్దవాడు, నాకు ఉపదేశం చేయటానికి వచ్చినటువంటి వాడు, నిసర్గ గురువుగా నాకు పరమాత్మ ప్రసాదించినటువంటి వాడు అనే ఉద్దేశ్యంతో, ఆ గురు బుద్ధితో ఆయన మాటను గనక ఒప్పుకున్నట్లయితే, తండ్రి మాటను పిల్లలు గౌరవంతో
ఈయన నాకు గురువు అనేటువంటి భావంతో ఒప్పుకుని చేసుకునేట్లయితే శుశ్రూష చేసేసుకున్నట్లే. తల్లిదండ్రులు కూడా ఇంత మాత్రంతో సంతోషించేసేయచ్చు. ఇంతకు మించి ఏదో కావాలి అని అనుకోని కూడా అక్కర్లేదు. కాకపోతే పిల్లలు మాత్రం మాటను ఒప్పుకుని తీరాలి. ఇదే లోక న్యాయం. ఈ న్యాయం ప్రకారం చూసుకున్నప్పుడు నేను ఆయన్నేమి ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. కేవలం పెళ్లి చేసుకుని సంతానాన్ని కని ఈ సృష్టిని కొంచెం ముందుకు తీసుకెళ్ళమని చెప్పాను. ఆయన సరే అన్నాడు. సరే అని దాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి చాలా గొప్పగా ఆ పనిని పూర్తి చేశాడు. కాబట్టి ఈయన పొగడ్తలకి అర్హుడే అని బ్రహ్మగారు అంటున్నారు. ఏతావత్యేవ శుశ్రూష కార్యా పితరిపుత్రకై బాఢం ఇత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచ అని పనిలో పని పిల్లలందరికీ ఒక సూచన చేస్తున్నాడు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మాటను కాదును అని అనకూడదు. కొంచెం ఇంట్లో వ్యవహారాలు ఇటు అటుగా ఉంటే ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వాక్యాన్ని కాదనకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల నుంచి ఇంతకు మించి ఎక్కువగా ఏమీ ఆశించనక్కర్లేదు అనేటువంటి సూచనను కూడా చేస్తున్నాడు. చేస్తూ ప్రత్యేకించి కర్దముడికి చెప్పవలసినటువంటి మాటను ఇమా దుహితరసభ్య తవ వత్స సుమధ్యమాః సర్గమేతం ప్రభావైస్వై బృహయిష్యంత్యనేకధా అని అంటున్నాడు. నీకు అబ్బాయి పుట్టాడు పరమాత్మ అవతారం అని అతన్ని మాత్రమే పొగడక్కర్లేదు. నీకు పుట్టినటువంటి 9 మంది ఆడపిల్లలు వీళ్ళు ఏమి సామాన్యులు కారు. ఇమాహ దుహితరహ, ఈ ఆడపిల్లలు సభలలో చాలా సాధువైనటువంటి ఒక అర్థమా. తవ వత్స నా పిల్లవాడమైనటువంటి ఒక అర్థమా. తవ దుహితరహ, నీ ఈ పిల్లలు సుమధ్యమాహ, చాలా అందగత్తెలు. కానీ వాళ్ళ అందాన్ని మించి ప్రభావం అనేది చాలా గొప్పది. తమ ప్రభావాలతో ప్రభావై స్వై సర్గమేతం బ్రహ్మయిష్యంతి, ఈ సృష్టిని పెంచి పెద్ద చేస్తారు. ఈ సృష్టి యొక్క గొప్పదనాన్ని ఇంకా పెంచుతారు. ఈ సృష్టి యొక్క గొప్పదనాన్ని నిలబెడతారు. నీ గొప్పదనాన్ని, దేవహూతి గొప్పదనాన్ని కాదు, సృష్టి యొక్క గొప్పదనాన్నే ఈ 9 మంది నిలబెడతారు. అలాంటి మహానుభావులు వీళ్ళు కూడాను. సర్గమేతం ప్రభావై స్వై బృహయిష్యంతి అనేకధా, రకరకాలుగా రకరకాల దారులలో వాళ్ళు గొప్పదనాలను నిలబెడతారు, తమ గొప్పదనాలను చాటుకుంటారు అని ఆడపిల్లల గురించి కూడా చెప్పాడు. ఇమా దుహితరసభ్య తవ వత్స సుమధ్యమాః సర్గమేతం ప్రభావై స్వై బృహయిష్యంత్యనేకధా అనే శ్లోకంలో. అయితే ఆడపిల్లలు సృష్టి తాలూకు గొప్పదనాన్ని నిలబెట్టాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి. ఆ పెళ్ళిళ్ళు చేయటం అనేటువంటి అంశాన్ని ఇంతకుముందు నీ భార్య దేవహూతి కూడా లేవనెత్తింది. ఆ వ్యవహారాన్ని నేను సెటిల్ చేస్తాను, నా సెటిల్మెంట్ ప్రకారం చేసేసేయి అని పై శ్లోకంలో అతస్త్వం ఋషిముఖ్యేభ్య యథాశీలం యథారుచి ఆత్మజా పరిదేహ్యద్య విస్తృణీ యశో భువి అని చెప్పాడు. అందువల్ల వీళ్లకు వివాహాలు కావలసి ఉన్నందువలన నువ్వు ఋషి ముఖ్యేభ్య, నేను ఇప్పుడు 14 మందిని తీసుకొచ్చాను కదా, ఈ 14 మందిలో 4 అసలు పెళ్ళిళ్ళే చేసుకోరు. సనకాదులు 4 ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు సంబంధమే లేదు. నారదుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ సందర్భంలో పెళ్లికి పనికొచ్చేవాడు కాడు. ఆయన్ని తీసేస్తే, ఈ 5గురిని తీసేస్తే మిగతా 9 మంది వివాహానికి యోగ్యులుగా ఉన్నారు, మరీచ్యాదులు. వీళ్ళందరూ ఋషులలో కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఋషులలో శ్రేష్ఠులైన వాళ్ళు. తత్వదర్శనానికి కావలసినటువంటి సామగ్రి దర్శనాన్ని చేసినటువంటి వాళ్ళు. అందువల్ల వీళ్ళకి నీ పిల్లల్ని నువ్వివ్వు. ఋషిముఖ్యేభ్య ఆత్మజాహ పరిదేహి, నీకు పుట్టినటువంటి 9 మంది పిల్లల్ని ఈ 9 మందికి సర్దేశాయి. ఎలా సర్దాలి అంటే యథాశీలం యథా రుచి. నీ ఆడపిల్లల్లో ఎవరి స్వభావం
వీళ్ళలో ఎవరి స్వభావానికి సరిగ్గా ఉంటుంది, సరిపోతుంది అని బేరీజు వేసుకో. ఆ స్వభావానికి తగ్గట్టుగా ఎవరికి ఇవ్వాల్సిన పిల్లని వారికి ఇచ్చేసేయి. యథా రుచి, నీ ఆడపిల్లల్లో ఎవరికి ఎవరి మీద రుచి అంటే మంచి అభిప్రాయం ఉంటుంది అని ఒకసారి కనుక్కో. ఎవరికి ఎవరి మీద మంచి అభిప్రాయం కలిగితే వారిని ఇచ్చేసేయి. యథాశీలం యథా రుచి, నీ ఆడపిల్లలకి పెళ్లి చేసేసేయి. ఆత్మజాహ పరిదేహ్యత్య, ఈ కార్యక్రమానికి ఆలస్యం చేయొద్దు, ఇప్పటికిప్పుడు తొందరగా చేసేసేయి. మరి పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు, డెలివరీ అయింది, కనీసం 10 రోజులు పోవాలి, లేదా 2 నెలలు పోవాలి, 3 నెలలు పోవాలి, కనీసం పిల్లవాడు బావల కాళ్ళు కడిగేంత వరకు ఎదురు చూడాలి, ఇలాంటి మాటలేం వద్దు. తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేసేయి. ఆత్మజాహ పరిదేహ్యద్య. ఆ దానం, కన్యాదానం అనేది విస్తృణీహి యశోభువి, నీ కీర్తిని విస్తృతం చేస్తుంది, నీ కీర్తిని పెంచుతుంది. అలా కన్యలను యోగ్యులైనటువంటి వరులకు దానం చేసి నీ కీర్తిని ఈ భూలోకంలో నువ్వే పెంచుకో. విస్తృణీహి యశో భువి అని బ్రహ్మగారు కర్దముడితో చెప్పారు. అతస్త్వం ఋషిముఖ్యేభ్య యథాశీలం యథారుచి ఆత్మజా పరిదేహ్యద్య విస్తృణీహి యశో భువి అనే ఈ శ్లోకంలో. ఇకపోతే నీకు పుట్టినటువంటి ఈ పిల్లవాడు గురించి చెప్పుకోవాలి. వీరు ఎవరు అని నీకు తెలుసు, నాకు తెలుసు. వేదాహమాద్యం పురుషమవతీర్ణం స్వమాయయా భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే అని, ఈయన పుట్టినవాడు ఎవరు నీకు తెలుసు, నాకు తెలుసు అని చెప్తున్నాడు. వేదాహ, నేను ఇతన్ని ఎరుగుదును, పుట్టినవాడు ఎవరు అని నాకు తెలుసు. ఈయన వేదాహం ఆద్యం, ఈయన ఆద్య పురుషుడు, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి పరమాత్మ అని నాకు తెలుసు. వేదాహం ఆద్యం, ఈయన ఈ శరీరంలో మాత్రమే కాకుండా శరీరాలన్నిటిలోనూ నిండి ఉండేటువంటి పురుషుడు అని కూడా నాకు తెలుసు. వేదాహమాద్యం పురుషం, ఇలా శరీరాలన్నిటిలోనూ నిండి ఉండేటువంటి ఈ పరమాత్మ కేవలం ఏదో ఒక శరీరంలో ఉన్నట్లుగా ప్రత్యేకించి దిగి వచ్చాడు అని కూడా నాకు తెలుసు. అవతీర్ణం, ఈ శరీరంలోకి మాత్రమే ఎక్కువగా దిగినట్లుగానో లేదా ఈ శరీరంలో మాత్రమే ఉన్నట్లుగానో అనిపించేటట్లుగా ఆయన దిగొచ్చాడు అని కూడా నాకు తెలుసు. స్వమాయయ, ఈయన తన మాయతో ఏ పనైనా చేయగలడు అని కూడా నాకు తెలుసు. భూతానాం శేవధిం, ఈయన ఏ రూపంలో ఉన్నా ఇలాంటి శరీరాల్లో ఏ శరీరాన్ని ధరించినా సరే తనతో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ కూడా నిధిలాగా పనిచేస్తూ వారు కోరుకున్నటువంటి కోరికలను తీర్చగలడు అని కూడా నాకు తెలుసు. భూతానాం శేవధిం, అలాంటివాడు. దేహం బిభ్రాణం, ఈరోజు ఒక కొత్త శరీరాన్ని నీ ద్వారా ధరించి దిగి వచ్చాడు అని నాకు తెలుసు. ఇతని పేరు మాత్రం కపిలః అని ఉంటుంది. కాబట్టి కపిలం, ఈయన కపిలుడు అని కూడా నాకు తెలుసు. మునే, ఓ మననశీలువైనటువంటి కర్దమా, నీకు తెలుసు, నాకు తెలుసు. ఈయన గురించి పెద్దగా చెప్పుకోవలసిందేం లేదు, ఈయన్ని తెలుసుకోవలసిందే ఉంది కానీ ఈయన గురించి పెద్దగా చెప్పుకోవలసింది లేదు అని చెప్పాడు. వేదాహమాద్యం పురుషం అవతీర్ణం స్వమాయయ భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే అనే ఈ శ్లోకంలో చెప్పి దేవహూతి వైపు తిరిగాడు. దేవహూతి వైపు తిరిగి, నీ అదృష్టం ఏమని చెప్పనమ్మా నేను. జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణా ముద్ధరం జటాః హిరణ్యకేశ పద్మాక్ష పద్మముద్రా పదాంబుజ లాంటి పిల్లవాడు నీ కడుపున పుట్టాడు. పిల్లవాడు హిరణ్యకేశ, బంగారు రంగు జుట్టుతో బాగున్నాడు, కొంచెం గోల్డ్ కలర్ హెయిర్ ఉంది ఇతనికి. హిరణ్యకేశ పద్మాక్ష, చూడటానికి కళ్ళు తామర పూల్లాగా విచ్చుకునే అందంగా ఉన్నాయి. పద్మముద్రా పదాంబుజ, అరికాల్లో
చిన్న చిన్న గీతలు ఉన్నాయి పిల్లవాడికి. ఆ గీతలన్నీ కూడా జాగ్రత్తగా చూస్తే పద్మముద్రలుగా తెలుస్తున్నాయి. మహాపురుష లక్షణం అది. ఆ పద్మముద్ర పదాంబుజ, పద్మముద్రలతో కూడినటువంటి తామర పువ్వు లాంటి అందమైన అరికాళ్ళు ఇతనుకున్నాయి. చూస్తేనే అసలు పరమాత్మను గుర్తించనక్కర్లేదు, మహాపురుషుడు అని తెలిసేలాగా ఇతనున్నాడు. ఇలాంటి పరమాత్మకు నువ్వు జన్మనిచ్చావు. ఇది కేవలం నీకు పుత్రుడిగా జన్మించటం కోసం వచ్చిన అవతారమో ఇలాంటి జన్మో కాదు. జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాం ఉద్ధరన్ జటాహ. ఇతను జ్ఞానం విజ్ఞానం ఈ రెండిటిని సాధించటానికి కావలసినటువంటి యోగాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాడు, ఉపదేశం చేస్తాడు. జ్ఞానం అంటే శాస్త్రం ద్వారా అందుకోవలసినటువంటి జ్ఞానం, అది ఎలా అందుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తాడు. విజ్ఞానం ఆ శాస్త్రం ద్వారా అందుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవ రూపంలోకి ఎలా మార్చుకోవాలి అని కూడా బోధ చేస్తాడు. యోగం ఈ జ్ఞాన విజ్ఞానాలను రెండిటినీ సాధించడానికి కావలసినటువంటి సామగ్రిని, రకరకాల సాధనాలను ఎలా అందుకోవాలి, ఎలా సాధించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా బోధిస్తాడు. ఈ మూడిటిని బోధించి కర్మణాం జటాహ ఉద్ధరన్, మానవులు వాళ్ళ కర్మలతో పెంచుకునేటువంటి మర్రి ఊడల లాంటి కర్మ వాసనలను ఆయన ఉద్ధరన్ తొలగిస్తాడు. మానవులు ఎన్నెన్నో జన్మల ద్వారా ఎన్నెన్నో కర్మలను చేసుకుని ఆ కర్మల ద్వారా సంస్కారాలను పెంచుకుని ఆ సంస్కారాల తాలూకు ఊడలని ఎక్కడెక్కడో ఉంచుకున్నారు. మర్రి చెట్టు ఎలాగైతే ఊడల ద్వారా పెరుగుతూ పెరుగుతూ పోయి చివరికి తన మూలం ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలియనివ్వకుండా చేస్తుందో, మర్రి చెట్టు మూలం ఎక్కడ ఉంది అనేది చూసేవాళ్ళకి ఎలాగైతే తెలియదో, అలాగే ఈ మానవుడి యొక్క జన్మ మూలం ఎక్కడ ఉంది అని ఎవరికీ తెలియకుండా ఉంది. ఈ జన్మ మూలంగా మానవులు చేసుకున్నటువంటి ఈ కర్మల తాలూకు సంస్కారాలు ఈ ఊడల కింద విస్తృతంగా పరుచుకుని ఉన్నాయి. ఒక ఊడ లేకపోయినా ఇంకొక ఊడ పనిచేస్తోంది, ఒక ఊడ ద్వారా కాకపోయినా ఇంకో ఊడ ద్వారానైనా సరే మర్రి చెట్టు మళ్ళీ వేళ్ళు ఉనుకుని పోతోంది, మళ్ళీ పెరిగిపోతూనే ఉంది. ఒక మర్రి చెట్టు తీయటం అనేది సాధ్యంగా ఉండేటట్లుగా లేదు. ఇలాంటి మానవుల తాలూకు కర్మల వాసనలను ఈయన మొత్తం పెకిలించి వేసేస్తాడు. ఆ వాసనల్లాంటి ఊడని, ప్రతి ఒక్క ఊడని తీసేస్తాడు. దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని, ఆ జ్ఞాన విజ్ఞానాలను అందుకునేటువంటి యోగాన్ని, వీటన్నిటినీ కూడా ఈయన ఉపదేశం చేస్తాడు. అలా ఉపదేశం చేయటం కోసమే ఈయన దిగి వచ్చాడు. ఇలా దిగి వచ్చిన వాడిని నీ కడుపులో నువ్వు భరించావు అంటే నీ గొప్పతనం ఏమని చెప్పాలి అని దేవహూతితో బ్రహ్మగారు అన్నాడు. జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాముద్ధరంజటాః హిరణ్యకేశ పద్మాక్ష పద్మముద్రా పదాంబుజ అని. కానీ కేవలం నీ కడుపును పుట్టాడు అంటే అంతవరకే నీ భాగ్యం అని నువ్వు సంతృప్తి పడటానికి ఏమీ లేదు. ఈ నీ కడుపును పుట్టినవాడు తాను చేసేటువంటి ఉపదేశాన్ని అందరికీ చేసినట్లుగానే నీకు కూడా చేస్తాడు, నీకు కూడా లాభాన్ని కలిగిస్తాడు అని. ఏష మానవి తే గర్భం ప్రవిష్ట కైటభార్దన అవిద్యా సంశయగ్రంథిం చిత్వా గాం విచరిష్యతి అని చెప్పాడు. ఏష, ఈ కడుపును పుట్టినవాడు ఉన్నాడు కదా ఈ పరమాత్మ కపిలుడు, మానవి మనువు గారి యొక్క పుత్రువైనటువంటి ఒక దేవహూతి, తే గర్భం ప్రవిష్ట, నీ గర్భంలోకి చేరాడు. చేరినవాడు మరెవరో కాదు, కైటభార్దన, కైటభుల్లాంటి మరెవరూ సంహరించలేనటువంటి రాక్షసులను సంహరించగలిగినటువంటి వాడు, కైటభుడు లాంటి అజ్ఞానాన్ని, దాని తాలూకు వాసనలని, వీటన్నిటినీ కూడా మర్దించగలిగినటువంటి వాడు కైటభార్దన. అలాంటి వాడు, అలాంటి పరమాత్మ నీ గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వాడు ఏం చేస్తాడు అంటే తన సహజ స్వభావం ప్రకారమే పనిచేస్తాడు. ఏం చేస్తాడు? అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా, అవిద్య అజ్ఞానాన్ని పోగొడతాడు,
అవిద్య ద్వారా వచ్చేటువంటి సంశయం అనే దాన్ని కూడా పోగొడతాడు. ఈ అవిద్య సంశయాలు రెండు పెరిగితే వచ్చేటువంటి రకరకాల చిక్కుముడులు వీటన్నిటిని కూడా ఛేదన చేయగలుగుతాడు. అవిద్య సంశయ గ్రంథిం చిత్వా, ఆ సంశయాలను ఆ అవిద్యను నీకు కూడా ఛేదన చేసేస్తాడు. నీకు కూడా కావలసిన ఉపదేశం చేస్తాడు. చేసి తరువాత గాం విచరిష్యతి, మిగతా వాళ్లకు చేస్తాడు. ముందు నీకే లాభం చేకూరుస్తాడు, తరువాతే మిగతా వాళ్ళందరికీ ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఇన్ని గర్భాన ధరించి ఉంచటమే గొప్ప పని అని నువ్వు అనుకోనక్కర్లేదు. గర్భధారణ కంటే కూడా ఎక్కువ స్థాయి ఫలితాన్ని నీకు ఈయన అందించగలుగుతాడు, అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పారు. ఏష మానవితే గర్భం ప్రవిష్ట కైటభార్దన అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా గాం విచరిష్యతి అనేటువంటి ఈ శ్లోకంలో. అయితే అయం సిద్ధగణాధీశ సాంఖ్యాచార్యై సుసమ్మత లోకే కపిల ఇత్యాఖ్యాం గంతాతే కీర్తివర్ధన అనే తీరులో కపిలుడు అనే పేరుతో ఈయన ప్రసిద్ధుడవుతాడు అని చెప్తున్నారు. అయం నీకు పుట్టినటువంటి కుమారుడు సిద్ధగణాధీశ, సిద్ధుల యొక్క సమూహాలన్నిటికీ కూడా అధీశ్వరుడు, అంటే సిద్ధులలో కల్లా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడై గొప్పగా భాసిల్లుతాడు. సాంఖ్యాచార్యై సుసమ్మత, సాంఖ్యం అంటే తత్వాలను లెక్కపెట్టి చూపించేటువంటి ఒక దర్శనం. ఆ దర్శనం తాలూకు ఆచార్యులు రాబోయే కాలంలో పుట్టబోయేటువంటి ఆచార్యులందరూ కూడా ఈయన్ని చాలా గొప్పగా పూజిస్తారు. ఈయన చెప్పినటువంటి మాటలను, ఈయన చెప్పినటువంటి విధానాలను వారు ప్రచారం చేస్తూ ఉంటారు. సాంఖ్యాచార్యై సుసమ్మత, ఇలాంటివాడు లోకంలో కపిల ఇది ఆఖ్యాం, కపిల అనే పేరును పొందుతాడు. గంత తే కీర్తివర్ధన, నీ కీర్తిని కూడా పెంచుతాడు. కపిల అనే పేరుతో ఈయన ప్రసిద్ధుడవుతాడు. ప్రసిద్ధికి వచ్చినటువంటి ఈయన సాంఖ్యాచార్యులందరికీ కూడా, సాంఖ్య దర్శనాన్ని ప్రచారం చేసినటువంటి ఆచార్యులందరికీ కూడా పూజ్యుడవుతాడు. ఆ పూజ్యతకు కావలసిన తీరులో సిద్ధిని ఈయన జన్మతః సాధించి ఉన్నాడు. సిద్ధ గణాధీశగా ఈయన ఉంటాడు. దీనికి తోడు ఉపదేశాలు చేస్తాడు, ప్రచారం చేస్తాడు. కాబట్టి ఈయన నీ కీర్తిని గొప్పగా పెంచుతాడు అని ఈ శ్లోకంలో అయం సిద్ధగణాధీశ సాంఖ్యాచార్యై సుసమ్మత లోకే కపిల ఇత్యాఖ్యాం గంతాతే కీర్తివర్ధన అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పారు. వెరసి 4 శ్లోకాలు మనువు గారికి, కర్దముడికి, 3 శ్లోకాలు దేవహూతికి, ఇద్దరికి చెప్పి పుట్టినవాడు కపిలుడు, పుట్టినవాడు పరమాత్మే. ఈయన ఉపదేశం కోసమే పుట్టాడు. ఆ ఉపదేశాన్ని తల్లితో ప్రారంభించి అందరికీ చేసేస్తాడు. తండ్రి గారికి అయితే ఉపదేశం అక్కర్లేదు, ఆయన ఉపదేశాన్ని దాటిన స్థాయిలో ఉన్నాడు. కాబట్టి తల్లి దగ్గర నుంచి అందరికీ ఉపదేశం చేస్తాడు, చేసి అందరికీ ఉపకారం చేస్తాడు అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ తావాశ్వాస్య జగత్స్రష్ట కుమారై సహ నారద హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ అని మొదలుపెట్టి, తావాశ్వాస్య ఈ విధంగా ఇద్దరిని, కర్దమ ప్రజాపతి గారిని అలాగే దేవహూతి గారిని ఇద్దరిని కూడా ఆశ్వాసన చేసి వారితో చాలా చక్కగా మాట్లాడి, జగత్స్రష్ట ఈ జగత్తును సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు, కుమారై సనకాది 4 కుమారులు ఉన్నారు కదా, వాళ్లతోనూ సహనారద నారదుడితోనూ కలిసి హంస ఆ బ్రహ్మగారు, హంస శబ్దంతో ప్రసిద్ధుడైనటువంటి ఆ బ్రహ్మగారు హంసేన యానేన, హంసయానం మీద వచ్చినట్లున్నాడు, హంసవాహనం మీద వచ్చినట్లున్నాడు. అదే వాహనం మీద త్రిధామ పరమం యయౌ, త్రిధామ ముల్లోకాలకు పైన ఉండేటువంటి తన సత్యలోకానికి
పరమం లోకాలన్నిటికంటే కూడా పైన ఉండే గొప్పదైనటువంటి తన సత్యలోకానికి యయౌ తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చినవాడు 14 మందితో వచ్చాడు, 9 మందిని మాత్రం ఇక్కడే అట్టిపెట్టేశాడు, మిగతా 5గురిని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. తావాశ్వాస్య జగత్స్రష్ట కుమారై సహనారద హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ అని మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు వెళ్ళిపోయిన తర్వాత గతే శతధృతౌ క్షత్తః కర్దమస్తేన చోదితః యథోదితం స్వదుహితః ప్రాదాద్విశ్వసృజాం తతః అని. గతే శతధృతౌ బ్రహ్మగారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత క్షత్తః ఓ విదురా, కర్దమ ప్రజాపతి గారు తేన చోదితః బ్రహ్మగారు చెప్పినట్లుగా నడుచుకోవాలి అని అనుకున్నారు. బ్రహ్మగారు చెప్పింది 9 మంది ఆడపిల్లలకి 9 మందిని ఇక్కడ అట్టి పెడుతున్నాను, వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయి అని. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే చేద్దాము అని నిర్ణయించుకుని యథోదితం ఆయన చెప్పినట్లుగానే స్వదుహిత ప్రాదాత్ తన ఆడపిల్లల్ని అక్కడికక్కడ ఇచ్చి వివాహం చేసేశాడు. ఎవరికిచ్చి? విశ్వసృజాం. ఈ విశ్వసృష్టికి ఒకానొక రీతిలో మూలమైనటువంటి ఈ 9 మందికి కూడా, మరీచ్యాది ప్రజాపతులందరికీ కూడా ఎవరికి వారికి ఒక్కొక్క అమ్మాయిని చొప్పున ఇచ్చేశాడు. తతః ఆ తర్వాత అలా పనిచేశాడు అని. గతే శతధృతౌ క్షత్తః కర్దమస్తేన చోదితః యథోదితం స్వదుహితః ప్రాదాద్ విశ్వసృజాం తతః అని చెప్తున్నారు. కేవలం 9 మంది అక్కడ మిగిలారు, 9 మందిని 9 మందికి ఇచ్చేశారు అని అంటే బాగుండదు. కాబట్టి ప్రస్తుతానికి దీని మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా సరే ఎవరికి ఎవరినిచ్చారు అని సంగ్రహంగా 3 శ్లోకాల్లో తేల్చేస్తున్నారు. మరీచయే కలాంప్రాదాత్ అనసూయామథాత్రయే శ్రద్ధామంగిరసే యచ్చత్ పులస్త్యాయ అవిర్భువం పులహాయ గతిం యుక్తాం క్రతవే చ క్రియాం సతీం ఖ్యాతించ భృగవే యచ్చత్ వసిష్ఠాయాప్యరుంధతీం అథర్వణే దదాచ్ఛాంతిం యయా యజ్ఞో వితన్యతే అనేటువంటి భాగాల్లో ఎవరికి ఎవరినిచ్చి పెళ్లి చేశాడు అని చెప్తున్నారు. మరీచయే కలాంప్రాదాత్ ఆయన కర్దమ ప్రజాపతి గారి అమ్మాయి పేరు కళ అనుకుంటే ఆ కళ అనేటువంటి అమ్మాయిని మరీచి ప్రజాపతి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. అనసూయాం అథాత్రయే అత్రి మహర్షి గారికి అనసూయ అమ్మవారిని ఇచ్చి పెళ్లి చేశారు. శ్రద్ధాం అంగిరసే అయచ్చత్ అంగిరాహ అనే ఒక మహర్షి గారు ఆయనకి శ్రద్ధ అనే ఆవిడ్నిచ్చి పెళ్లి చేశారు. అలాగే పులస్త్యాయ హవిర్భూహు అనే ఒక ఆవిడ, 4వ ఆవిడ, ఆవిడ్ని పులస్త్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పులస్త్యాయ హవిర్భువం. పులహాయ గతిం యుక్తాం పులహుడు అని ఇంకొక ఆయన ఒక మహర్షి, ఆయనకి గతి అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశారు. 5వ అమ్మాయిని గతిని పులహుడికి ఇచ్చి పెళ్లి చేశారు. యుక్తాం ఈవిడ ఈ పులహుడికి యోగ్యురాలు, అలాగే యోగ్యమైనటువంటిది కూడా ఈవిడ. కాబట్టి ఈవిడ్ని తీసుకెళ్ళి పులహుడికి ఇచ్చారు. క్రతవేచ క్రియాం సతీం క్రతువు అనే ఆయనకి క్రియ అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఖ్యాతించ భృగవే అయచ్చత్ భృగు మహర్షి గారికి ఖ్యాతి అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశారు. వసిష్ఠాయాప్యరుంధతి వశిష్ఠ మహర్షి గారికి అరుంధతినిచ్చి పెళ్లి చేశారు. అథర్వణే అదదాత్ శాంతిం అథర్వ అనే ఒక ఆయనకి శాంతి అనేటువంటి ఆవిడ్నిచ్చి పెళ్లి చేశారు. యయా యజ్ఞో వితన్యతే ఈ శాంతి లేదా శాంతి అధిష్టాన దేవత అనే ఆవిడ ద్వారానే యజ్ఞం అనేది విస్తృతంగా సాగుతుంది. యయా యజ్ఞో వితన్యతే ఏ శాంతి ద్వారానైతే, ఏ శాంతి అధిష్టాన దేవత ద్వారానైతే యజ్ఞం విస్తృతంగా సాగుతుందో అటువంటి శాంతి అనేటువంటి ఆవిడ్ని అథర్వ అనే పేరు గల మహర్షి గారికి ఇచ్చారు అని మహర్షి గారు అథర్వణే అదదాత్ శాంతిం యయా యజ్ఞో వితన్యతే
అనే భాగంలో చెప్పారు. మరి ఈ శాంతి ఒక్కతే ఫలానా శాంతికి అధిష్టాన దేవత అని అనుకోవాలా, లేకపోతే ఆ కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భూ, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి ఈ పదాలకు లేదా వీళ్లకు కూడా అంతరార్థాలు లేదా వీళ్ళకు కూడా ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయా అని అడిగితే ఎవరి ప్రభావాలు వాళ్ళకున్నాయి, ఎవరెవరి పేర్లలో ఉండేటువంటి ప్రభావాలు వాళ్ళకి ప్రత్యేకించి ఉన్నాయి, చెప్పుకోనక్కర్లేదు. కళ, అలాగే అనసూయ, ఖ్యాతి, గతి, క్రియ ఇవన్నీ కూడా యజ్ఞాలకు సత్ప్రవర్తనకు కావలసినటువంటి ప్రభావాలుగా, గుణాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఆయా గుణాలను ఆయా మహర్షులతో కలిపారు. ఆయా గుణాలతో కూడినటువంటి మహర్షుల ద్వారా యజ్ఞ ప్రక్రియను, సత్ప్రవర్తనను ఈ సృష్టిలో ప్రచారం చేయటానికి ఈ పనిని పూనుకున్నారు అని మహర్షి గారు సుమారుగా చెప్తున్నారు. చెబుతూ ఆ లోతైన అర్థాలు చెప్పుకోవటానికి ఇప్పుడు సమయం కాదు. ఈ 9 మంది తాలూకు వ్యవహారాలు వేర్వేరు పురాణాలలో అక్కడక్కడ ఉన్నాయి, వాయు పురాణంలోనూ అక్కడక్కడ ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కపిల అవతారాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము, తొందరగా దానికి వెళ్ళాలి కాబట్టి ప్రస్తుతానికి సంగ్రహంగానే చెప్పుకుంటున్నాము అని సంగ్రహంగా తేల్చి చూపిస్తూ విప్రఋషభాన్ కృతోద్వాహాన్ సదారాన్ సమలాలయత్ అని ఆ కర్దమ ప్రజాపతి గారు అల్లుళ్ళని కూతుళ్ళని ఇద్దరిని చక్కగా ప్రేమగా లాలించి మాట్లాడాడు అని చెప్తున్నారు. విప్రఋషభాన్ 9 మంది సామాన్యులు కారు, 9 మంది కూడా విద్యావంతులు, చాలా శ్రేష్ఠులైనటువంటి సాధకులు. ఇలాంటి వాళ్ళని కృతోద్వాహాన్ పిల్లనిచ్చి పెళ్లి చేసిన తర్వాత వీళ్ళందరూ అల్లుళ్ళు అయ్యారు కదా, ఆ అల్లుళ్ళందరినీ కూడా సదారాన్ కూతుళ్లతో సహా సమలాలయత్ చక్కగా లాలించి చక్కగా మాట్లాడి సంతోషపెట్టాడు. ఈ అల్లుళ్లలో ఎవరు కట్నాలు కానుకలు అడిగేవాళ్ళు కారు. ఆడపిల్లల్లో ఎవరు నాకు పసుపు కుంకుమల కింద ఏమిస్తావు, ఎంత ఇస్తావు అని అడిగేవాళ్ళు కారు. ఒకవేళ ఈయన యోగశక్తితో ఏవో సృష్టి చేసి ఇస్తామన్నా పుచ్చుకోవాలి అనేటువంటి ఆత్రత ఈ 9 + 9 18 మందిల్లో ఎవ్వరికీ లేదు. ఎవరికి వారికి ఈయన చేసే సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యము ఉన్నది, ఆ సృష్టి అక్కర్లేదు అనేటువంటి భావన ఉన్నది. కాబట్టి ఎవరికీ ఏమీ అక్కర్లేదు, కావలసిందల్లా ఒక మంచి మాట. ఆ మంచి మాటను ఆ సందర్భంగా ఆయన పూర్తి చేసేశాడు. మంచి మాట ఏమని చెప్తాడు? మీ అందరికీ వివాహాలైనాయి, చక్కగా ధార్మికంగా ఉండండి, చక్కగా యజ్ఞ ప్రక్రియలను చేసుకుంటూ ఉండండి, దానితో పాటు సాధన చేసుకుంటూ ఉండండి. అమ్మాయిలు మీరు కూడా పతివ్రతలుగా ఉండి జాగ్రత్తగా మీ భర్తలను అనుసరిస్తూ వారు చేసుకుంటున్నటువంటి సాధనలో భాగాన్ని వారి సేవ ద్వారా అందుకోండి. మీ తల్లి అయినటువంటి దేవహూతి ఎలాగైతే నా సిద్ధిని అందుకుందో అలాగే మీరు కూడా వారందరి సిద్ధుల్ని వారికి సేవ చేయటం ద్వారా అందుకోండి అని చెప్పాడు. చెప్పి అందరినీ సంతోషపెట్టాడు. సంతోషపెట్టిన తర్వాత ఏం జరిగింది? తతస్థ ఋషయ క్షత్త కృతదారా నిమంత్రియతం ప్రాతిష్ఠన్ నందిమాపన్నా స్వం స్వమాశ్రమ మండలం అని జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. తత పెళ్ళైన తర్వాత తే ఋషయ ఆ 9 మంది మహర్షులు కూడా క్షత్త ఓ విదుర కృతదారాహ వివాహం అయిపోయింది, వివాహం ఎన్ని రోజులకు అవుతుంది అని ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం కృతదారాహ వివాహం పూర్తయిపోయిన తర్వాత నిమంత్ర్య తం ఆ కర్దమ ప్రజాపతి గారిని అనుజ్ఞ అడిగారు. మేము మా స్వస్థానానికి బయలుదేరుతాము అని అడిగారు. అడిగితే ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి ప్రాతిష్ఠన్ బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరారు? నందిమాపన్నాహ చాలా సంతోషంగా బయలుదేరారు, చాలా సంతోషపడ్డారు. ఒకటి, యజ్ఞాలకు కావలసినటువంటి తండ్రి గారి మాటను, బ్రహ్మగారి మాటను పూర్తి చేయగలిగినటువంటి భార్యలు దొరికారు. అందులోనూ కర్దమ ప్రజాపతి గారి లాంటి మామగారు దొరికారు అనేటువంటి ఆనందంతో నందిమాపన్నాహ సంతోషాన్ని పొందుతూ ప్రాతిష్ఠన్ బయలుదేరారు. స్వం స్వం ఆశ్రమ మండలం తమ తమ ఆశ్రమ స్థానాలకి
తాము అప్పటికే ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానాలు ఉన్నాయి కదా, ఆ స్థానాలకు వెళ్ళిపోయారు. ఎవరు కూడా సంతోషంగా లేకుండా లేరు, అందరూ సంతోషంగానే వెళ్ళిపోయారు అని. తతస్థ ఋషయ క్షత్త కృతదారా నిమంత్రియతం ప్రాతిష్టన్ నందిమాపన్నా స్వం స్వం ఆశ్రమ మండలం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇప్పటికీ ఆడపిల్లల పెళ్లి వ్యవహారం పూర్తయిపోయింది. ఆడపిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. మిగిలింది కర్దమ ప్రజాపతి గారు, దేవహూతి గారు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కపిలుడు. ఈ పరిస్థితిలో సచావతీర్ణం త్రియుగం ఆజ్ఞాయ విబుధర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత. ఈ కర్దమ ప్రజాపతి గారు ఏం చేశారు అంటే, సచ ఆ కర్దమ ప్రజాపతి గారు అవతీర్ణం, ఈ దిగి వచ్చింది త్రియుగ, షడ్విధైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మే. ఇది ఆజ్ఞాయ, ఈ విషయాన్ని మరొకసారి రూఢి చేసుకుని, విబుధర్షభం, దేవతలలోకందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మే పుత్రుడిగా నాకు నా ఇంట్లో అవతరించాడు అనే విషయాన్ని మరొకసారి దృఢపరుచుకుని, ఎవరూ లేనప్పుడు, కనీసం దేవహూతి కూడా లేనప్పుడు, వివిక్తే ఒకానొక రహస్య ప్రదేశంలో ఉపసంగమ్య ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. 10 మంది ఉన్నప్పుడు మాట్లాడలేదు, కనీసం దేవహూతి ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు. ఉపసంగమ్య ఆయన్ని పట్టుకుని, ఆయన్ని చూసి తన పిల్లవాడు రూపంలో ఉన్నా సరే పర్వాలేదనుకుని ప్రణమ్య ఆయనకో దండం పెట్టాడు. దండం పెట్టి సమభాషత, ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఎలాగైతే పసిపిల్లలు మాట్లాడరు అని తెలిసినా సరే, వాళ్ళు మన మాటల్ని వినిపించుకోరు అని తెలిసినా సరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాము, అలాగే ఈయన పసిపిల్లవాడు అని తెలిసినా సరే ఆయన మాట్లాడి తీరుతాడు అనేటువంటి నమ్మకంతో, ఆయన ఉన్నవాడు పరమాత్మే అనే దృఢమైన విశ్వాసంతో, జ్ఞానంతో ఆయన్ని నమస్కరించుకుని ఆయనతో మాట్లాడసాగాడు. సచావతీర్ణం త్రియుగం ఆజ్ఞాయ విబుధర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత అని మహర్షి గారు చెప్తున్నారు. ఏం మాట్లాడాడు? ఆయన మాట్లాడిన మాటలు పసిపిల్లలతో మాట్లాడినట్లు లేవు. మనలాంటి వాళ్ళు మామూలుగా వింటే అర్థం చేసుకునేటట్లు కూడా లేవు. అంత గాఢంగా మాట్లాడాడు. అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమంగళై కాలేన భూయసానూనం ప్రసీదంతీహ దేవతా అని మొదలుపెట్టి మాట్లాడాడు. అహో, ఆశ్చర్యంగా ఉంది. పాపచ్యమానానాం, ఎవరు చేసుకున్నటువంటి కర్మలకు వారు బాధ్యులై ఆ కర్మలకు ఫలితాలను అనుభవిస్తూ నిరంతరం ఉడికిపోతున్నటువంటి మానవులకి, నిరంతరం తాము చేసుకున్నటువంటి కర్మల తాలూకు ఫలితాలే తమని వేడిగా తగులుతూ సెగలు కక్కుతూ ఇబ్బంది పెడుతుంటే, ఆ ఇబ్బందుల్ని పడుతూ ఉన్నటువంటి మానవులకి, అందులోనూ నిరయే నరకం లాంటి ఈ సంసారంలో పడి ఉన్నటువంటి మానవులకి, అందులోనూ స్వైరమంగళై తాము చేసుకున్నటువంటి పాపకర్మలు ఎక్కువగా ఉండి, ఆ ఎక్కువగా ఉన్నటువంటి పాపకర్మలు ఫలితాలను చూపిస్తూ ఉంటే, ఆ పాపకర్మల తాలూకు ఫలితాలను అనుభవించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మానవులకి, కాలేన భూయస, ఎంతో కాలం దాటిన తర్వాత కానీ నూనం ప్రసీదంతి ఇహ దేవతా, దేవతానుగ్రహం కలగదు గామోసు. కాలేన భూయస, వాళ్ళు చేసుకున్నటువంటి ఆ దుష్కర్మల తాలూకు ఫలితాలు బాధ పెట్టగా ఆ బాధలను అనుభవించి బాధపడుతూ ఉన్న తర్వాత ఎప్పటికో కానీ దేవతానుగ్రహం కలగదేమో. అలాగే నాకు కూడా నేను చేసుకున్నటువంటి కర్మల ఫలితాలని అనుభవించగా ఎప్పటికో ఈ దేవతానుగ్రహం, ఈ పరదేవతానుగ్రహం అని కలిగిందేమో అని అన్నాడు. ఏమంటున్నాడు అని అంత స్పష్టంగా లేదు, సుమారుగానే ఉంది మనకు కూడాను. కానీ అనేది పరమాత్మతో కాబట్టి ఏమంటున్నాడు, ఏ అభిప్రాయంతో అంటున్నాడు అని పరమాత్మ కనిపెట్టగలడు అనే అభిప్రాయంతో అంటున్నాడు కాబట్టి
అనటం అనేది చెల్లుతోంది. అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమంగళై కాలేన భూయసానూనం ప్రసీదంతీహ దేవతా అని. ఏం లేదు, మానవులు అంటేనే ఎన్నో కర్మలను చేసుకుని ఫలితాన్ని అనుభవించటానికి వచ్చిన వాళ్ళు. ఆ కర్మలు మంచి కర్మలు ఉంటే పర్వాలేదు, మంచి కర్మలతో పాటు పాపకర్మలు కూడా ఉన్నాయి. ఈ మంచి కర్మలతో పాటు పాపకర్మలకు కూడా ఫలితాలను అనుభవించి తీరాలి. ఆ అనుభవించటం అనేది ప్రారంభమైతే ఎవరికి వారికి ఉన్నటువంటి చోటు నరకల్లా మారిపోతుంది. వారు చేసుకున్న పాపకర్మలకు ఫలితాన్ని వారే అనుభవించటం అంటే వారే ఒక నరకాన్ని తయారు చేసుకుని ఆ నరకంలో మగ్గిపోవటం అనే చెప్పుకోవాలి. ఇలాంటి నరకంలో మగ్గిపోతున్నటువంటి మానవులు ఏం చేసుకోవాలి అంటే, ఇందులోంచి నన్ను దాటవేయి లేదా బయటపడేయి అని ప్రార్థించుకోవాలి. ఆ ప్రార్థన చేసుకోగా ఆ ప్రార్థన నిజమైనటువంటి శ్రద్ధతో చేసుకోగా ఎప్పటికో ఒకప్పటికి పరమాత్మ అనేవాడు అనుగ్రహిస్తాడు. ప్రసీదంతి ఇహ దేవతా. ఆ ప్రసన్నత ప్రసాదం అనేది తప్పనిసరి, కానీ ఆ ప్రసాదం ఎంత త్వరగా వస్తుంది అనేటువంటిది వాళ్ళు చేసుకునేటువంటి ప్రార్థన, వాళ్ళు చేసుకునేటువంటి సాధన దీని మీద ఆధారపడి ఉంటుంది. నేను చేసుకున్నటువంటి ప్రార్థన, నేను చేసుకున్నటువంటి ఈ సాధన ఇప్పటికీ ఫలించింది అని చెప్పుకోవాలి. ఇంతవరకు నేను నా కర్మలను వాటి తాలూకు ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నాను అని కర్దమ ప్రజాపతి గారు అన్నారు. అన్నమాట మనకంటే కూడా పరమాత్మకు స్పష్టంగా అర్థమైపోయింది. బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధిన ద్రష్టుం యతంతే యతయ శూన్యాగారేషు యత్పదం అని ఈ భావాన్నే ఇంకొంచెం జాగ్రత్తగా వివరించి పై మాటకు వీలుగా కర్దమ ప్రజాపతి గారు చెప్తున్నారు. కాలేన భూయస అంటే ఎంతకాలం అని అడుక్కోనక్కర్లేదు. బహుజన్మ విపక్వేన ఎన్నెన్నో జన్మల పాటు చేసుకున్నటువంటి సాధన, చేసుకున్నటువంటి కర్మ, ఈ రెండు కూడా ఫలితాన్ని సాధించే దిశగా పాకానికి గురైతే బహు జన్మ విపక్వేన ఆ చేసుకునేటువంటి సాధనలో సమ్యగ్యోగ సమాధిన, సమ్యగ్యోగం అనేది ఒకటి ఉంటే, అందులోనూ సమాధి ఏకాగ్రత అనేది ఉంటే, చేసుకునేటువంటి కర్మలలో ఆ కర్మల యొక్క ఫలితం మీద ఆశ లేకుండా చేసుకోవటం అనేది గనక ఉన్నట్లయితే అది కర్మయోగంగా మారుతుంది. కాబట్టి ఆ సమ్యగ్యోగం అనేది గనక ఉంటే, అందులోనూ ఆ సమ్యగ్యోగం సమాధిన ఏకాగ్రతతో గనక చేసుకున్నట్లయితే అప్పుడు ఫలితం అనేది దక్కుతుంది. ఆ చేసుకునేటువంటి కర్మయోగం క్రమక్రమంగా స్థాయిని పెంచుకోగా ఇది చిత్తవృత్తి నిరోధం వరకు గనక వచ్చినట్లయితే, యోగాంగానుష్ఠానం అనే తీరులో గనక గడిచినట్లయితే, అది సమాధి స్థితి దాకా గనక వచ్చినట్లయితే అప్పుడు ఫలితం కనిపిస్తుంది. చేసుకునేటువంటి ఈ సాధన అనేది సమ్యగ్యోగం భక్తి యోగంతో గనక కలిసినట్లయితే, ఆ భక్తి యోగంతో కలిసి సమాధి స్థితి, పరమాత్మను మాత్రమే మనసులో స్థిరంగా ఉంచుకోగలిగిన స్థితి దాకా గనక ముందుకు జరిగినట్లయితే అప్పుడు ఫలితం వస్తుంది. ఈ చేసుకునేటువంటి సాధనే సమ్యగ్యోగం, తత్వజ్ఞానానికి కావలసినటువంటి సాధనాలను క్రమక్రమంగా అందిపుచ్చుకోవటం అనే తీరులో సాగినట్లయితే, ఆ సాధన, ఆ తీరులో సాగినటువంటి సాధన సమాధి సరి అయిన సాధనాన్ని అందుకోవటంతో పూర్తయినట్లయితే, శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనే తీరులో సాగినట్లయితే అప్పుడు ద్రష్టం, ఆ పరమాత్మను దర్శించే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎన్నెన్నో మెట్లు, ఎన్నెన్నో స్థాయి భేదాలు, ఎన్నెన్నో సాధనలు, ఎన్నెన్నో రకాల విశేషమైనటువంటి సాధనలు ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఆ పరమాత్మను దర్శించేటువంటి అవకాశం వస్తుంది. ప్రసీదంతే దేవతా అనేది సులభంగా ఏమీ కాదు, చేసుకోవాలి, ప్రయత్నం చేసుకోవాలి.
ఆ ప్రయత్నం బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధిన అనే తీరులో జరగాలి. మరి ఇంత సంక్లిష్టంగా ఉండి ఇంత సుదీర్ఘకాలం పట్టేట్టయితే ఎవరు ప్రయత్నం చేస్తారు, ఎవరు కావాలనుకుంటారు అంటే ఫలితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటారు. అందుకే ద్రష్టుం యతంతే, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడడం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా సరే పర్వాలేదు, ప్రయత్నం చేసి తీరాలి అనుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. ద్రష్టుం యతంతే, కేవలం యతంతే కాదు, యతయ, పూర్తిగా ప్రయత్నశీలతతోనే నిండి ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రయత్నశీలంగా నిరంతర ప్రయత్నం వదిలిపెట్టకుండా, ఎన్ని జన్మల పాటు చేయవలసి వచ్చినా సరే వదిలిపెట్టకుండా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ద్రష్టుం యతంతే యతయ. దానికోసం శూన్యాగారేషు, పూర్తిగా ఇళ్లను విడిచిపెట్టేసి ఎవరూ లేనటువంటి నిర్జన ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా సరే, వెళ్ళాలి అని వచ్చినా సరే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, అందరినీ అన్నిటినీ వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు చాలామందే ఉన్నారు. శూన్యాగారేషు, ఎవరూ లేని చోట యత్ పదం ద్రష్టుం యతంతే, ఆ పరమాత్మ తాలూకు పాద చిహ్నాలను, ఆ పాదాలను వెతకటానికి, వెతికి చూసుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎన్ని జన్మలు పట్టినా పర్వాలేదు, ఎంత సుదీర్ఘకాలం పాటు జరిగినా పర్వాలేదు, ప్రయత్నం మాత్రం మానుకోము, ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టము అనేవాళ్ళు. దానికోసం కావాలంటే మిగతా అన్నిటినీ వదిలిపెడతాము, ఆయన్నొక్కడిని మాత్రం పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాము అని అనుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ చాలామంది ఎంతకాలం పాటు ప్రయత్నం చేసుకుంటున్నారో అంతకాలం పాటు పట్టినట్లే అని కర్దమ ప్రజాపతి గారు ఈ శ్లోకంలో కాలేన భూయస అనే తన మాటకు తానే చిన్నపాటి వివరణను ఇచ్చుకుంటూ పై మాటకు జోడించుకుంటున్నారు. బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధిన ద్రష్టుం యతంతే యతయ శూన్యాగారేషు యత్పదం అని. మరి ఇంత సంక్లిష్టమైన సాధన చేసుకుంటే కానీ ఆయన పాదార విందాలు కనీసం కనపడవు అని తెలిసిందే కదా. అలాంటి ఎంతో కష్టపడితే గాని కనిపించనటువంటి పరమాత్మ సఏవ భగవానద్య హేళనం న గణయ్యన గృహేషు జాతో గ్రామ్యాణం యస్వానాం పక్షపోషణ అనే తీరులో ఆ పరమాత్మే సఏవ భగవాన్, ఆ సర్వగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మే అద్య ఈరోజు హేళనం న గణయ్య సహా, నేను అంటే కర్దముని లేదా మేము నాలాంటి మానవులు ఆయన్ని ఎంతగా తిరస్కరించినా సరే, ఆయన్ని మా హృదయాలలో ఉండేటువంటి రూపంలో కనుక్కోలేకపోయినా సరే, ఆయన్ని హేళన చేస్తున్నా సరే, ఎదురుకుండా పక్కన ముందు వెనక పైన కింద అన్ని చోట్ల ఉన్నా సరే ఆయన్ని కనిపెట్టలేకుండా ఉండి, ఆయన్ని కనిపెట్టలేక ఆయన లేనట్లుగా భావిస్తూ ఆయనను హేళన చేస్తున్నా సరే, హేళనం న గణయ్యనః, ఆ హేళనను లెక్క చేయకుండా వీళ్ళు తిరస్కరిస్తే నాకేంటి, నేనే మరొక రూపంలో కనిపిస్తే పోలా అని అనుకున్నట్లుగా గృహేషు జాతః, మా ఇంట్లో పుట్టేశాడు. గ్రామ్యాణం, ఆయన పుట్టడానికి వీలైనంత స్థాయిలో ఈ ఇళ్ళు లేవు, ఆయన పుట్టడానికి వీలైనంత స్థాయిలో నా ఇల్లు కానీ లేకపోతే నా భార్య దేవహూతి గర్భం కానీ యోగ్యమైనదేమీ కాదు. కానీ గృహేషు జాతో గ్రామ్యాణం, ఆయన పుట్టేశాడు. ఎందుకు పుట్టాడు అంటే యస్వానాం పక్షపోషణ, ఆయన అందరినీ తనవారు అనుకుంటాడు. ఎవరైతే ప్రత్యేకించి పరమాత్మ కావాలి అని అనుకుంటారో వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా మన వాళ్ళు, నా వాళ్ళు అని అనుకుంటాడు. ఎవరైతే పరమాత్మ కావాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళని కొంచెం ఎక్కువ స్థాయిలో నావారు అని అనుకుని వాళ్ళ పక్షపాతాన్ని అంగీకరిస్తాడు, వాళ్ళ విషయంలో పక్షపాతం చేయటానికి ఒప్పుకుంటాడు. అంతేకాదు వాళ్ళకి పక్షపాతం చేసి ఆ పక్షాన తాను నుంచుని ఆ పక్షాన్ని పెంచటానికి
ఆ పక్షాన్ని బలోపేతం చేయటానికి వెనకాడడు. యహ స్వానాం పక్ష పోషణ. ఈ పక్షపాత ధోరణి అనేది పరమాత్మకు ఉంది. తను కావాలి అనుకున్న వారికి, పరమాత్మ కావాలి అనుకున్న వారికి పక్షపాత ధోరణితో వ్యవహరించి వాళ్లకు పోషణ చేసేటువంటి స్వభావం పరమాత్మకు ఉంది. ఆ స్వభావం ప్రకారం ఆ పక్షపాత ధోరణితో ఇక్కడికి దిగొచ్చాడే కానీ ఈ ఇల్లు లేకపోతే ఈ స్థలము, ఈ మనస్సు, ఈ గర్భము ఇవేవి ఆయన కాలు పెట్టడానికి వీలైనంత స్థాయిలో ఉన్నవైతే కావు. ఆయన ఐశ్వర్యం ముందు కానీ, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క ప్రభావం వీటి ముందు ఇవేవి పనికొచ్చేవి కావు. పనికి రాకపోయినా తనవారు అని అనుకుని ఆయన ఇక్కడ కాలు మోపాడు. ఆయనే కాదు, నువ్వు ఎదుర్కొన్నా ఉన్నవాడివి నువ్వే కాబట్టి నువ్వు కాలు మోపావు. నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను అని తెలిసినా సరే నేను పరమాత్మ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి దానికి కాస్తంత పోషణ చేకూర్చటానికి, ఆ భావానికి బలం అనే దాన్ని అందించటం కోసం నువ్వు దిగి వచ్చావే తప్ప నువ్వు దిగి రావటం అనేది నా గొప్పదనం అని చెప్పుకునే స్థాయిలో నాకేమీ లేదు అని సఏవ భగవానద్య హేళనం న గణయ్యన గృహేషు జాతో గ్రామ్యాణం యస్వానాం పక్షపోషణ అని కర్దమ ప్రజాపతి గారు పరమాత్మతోనే అన్నారు. బైదవే స్వీయం వాక్యం మృతం కర్తుం అవతీర్ణోసి మే గృహే చికీర్షుర్ భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధన అని కూడా ఉంది. స్వీయం వాక్యం ఋతం కర్తుం, నువ్వే తపస్సు, నేను తపస్సు చేసుకోగా ప్రత్యక్షమయ్యావు కదా, ప్రత్యక్షమైనప్పుడు ఒక మాట అన్నావు, నేనే నీకు పుత్రుడిగా పుట్టుకొస్తాను అని అన్నావు. ఆ మాటను నిజం చేయటం కోసం, నీ మాటే కదా అది స్వీయం వాక్యం, ఆ మాటను ఋతం కర్తుం నిజం చేయటం కోసం నువ్వు అవతీర్ణోసి మే గృహే, నువ్వు దిగొచ్చి మా ఇంట్లో పిల్లవాడిగా పుట్టావు. మా ఇంట్లో పిల్లవాడుగా పుట్టావు అంటే నువ్వేమి ఊరికే కూర్చుని మాకు మాత్రమే ముద్దులు మురిపాలు అని చూపించి వెళ్ళిపోవు. చికీర్షుర్ భగవాన్ జ్ఞానం భక్తానాం, నీ భక్తులందరికీ కూడా ఎలాగో ఒకలాగా ఏదో ఒక విధంగా జ్ఞానం చికీర్షు, జ్ఞానం అందించాలి అని వచ్చావు. జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానానికి కావలసినటువంటి మార్గాలు, దారులు ఇవన్నీ కూడా అందాలి, భక్తులందరికీ ఆ దారులు అందాలి అనే అభిప్రాయంతో వచ్చావు. భగవాన్ సమర్థుడివి కాబట్టి, నువ్వు సర్వసమర్థుడివి కాబట్టి ఈ పని చేయగలుగుతావు. భక్తానాం మానవర్ధన, నేను భక్తితో కొలిచేవారికి మానం గౌరవాన్ని పెంచుతావు. భక్తానాం మానవర్ధన, నిన్ను భక్తితో కొలిచేటువంటి వారికి మానం అంటే జ్ఞాన సాధనం, దీన్ని పెంచుతావు, జ్ఞానం యొక్క స్థాయిని పెంచుతావు, జ్ఞానాన్ని అందుకోవటంలో స్థాయులను పెంచుతావు. పెంచటం కోసమే నువ్వు దిగి వచ్చావు. దిగి వచ్చావు అంటే నా కోసం మాత్రమే కాదు, నీకు చాలామంది భక్తులు ఉన్నారు, వారందరి కోసము దిగి వచ్చావు అని స్వీయం వాక్యం ఋతం కర్తుం అవతీర్ణోసి మే గృహే చికీర్షుర్ భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధన అని ఈ శ్లోకంలో అన్నాడు. దాంతోపాటు ఇంకొక విషయం నీతోనే చెప్పుకోవాలయ్యా, ఇంకోళ్ళు ఎవరితోనూ చెప్పుకుంటే పెద్దగా లాభం ఉండదు. తపస్సు చేసినప్పుడు నువ్వు సాక్షాత్కరించావు, ప్రత్యక్షంగా కనిపించావు. కనిపించినప్పుడు ఒక రూపంలో ఉన్నావు. ఈరోజు నా పిల్లవాడిగా కనిపించినప్పుడు ఇంకొక రూపంలో ఉన్నావు. నీ ఈ రెండు రూపాలలో ఏ రూపం బాగుంది అనేది ఒక చర్చ. ఆ చర్చకు సరి అయిన సమాధానం రావటం లేదు, ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం దొరకటం లేదు. తాన్యేవతేభిరూపాణి రూపాణి భగవంస్తవ యాని యాని చ రోచంతే స్వజనానాం అరూపిణః. తాన్యేవతే అభిరూపాణి రూపాణి, నువ్వు నాకు సాక్షాత్కరించావు. నాకు మాత్రమే కాదు, నాలాగా తపస్సు చేసుకున్న వాళ్ళకి ఎంతోమందికి రకరకాల రూపాల్లో సాక్షాత్కరించావు. ఒకళ్ళకి గదతో కనిపిస్తావు, ఇంకోళ్ళకి గదతో కనిపించవు. ఒకళ్ళకి శంఖచక్రాలు తీసుకొస్తావు, మరొకళ్ళకి తీసుకురావు. ఒకసారి 2 చేతులతో, ఒకసారి 4 చేతులతో, ఇలా రకరకాల
అవుట్ఫిట్స్తో నువ్వు కనిపిస్తావు. అవన్నీ కూడా నీకు కట్టొచ్చినట్టు సరిపోతున్నాయి. తాన్యేవతే అభిరూపాణి రూపాణి. భగవన్, ఓ పరమాత్మ, నీ రూపాలు ఎంతెంతో తపస్సు చేస్తే కనిపించేటువంటి నీ రూపాలు ఉన్నాయి కదా, ఆ రూపాలన్నీ చాలా నీకు అమరుతున్నాయి, సరిగ్గా బాగుంటున్నాయి. ఆ రూపాలు బాగున్నాయా? ఎస్, బాగున్నాయి అనే చెప్పుకోవాలి. మరి ఆ రూపంలాగా ఈ రూపం లేదు. ఇప్పుడు చూస్తే పసిపిల్లాళ్ళలాగా చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్నావు. ఈ రూపం బాగుందా అని అడిగితే బాగుందనే చెప్పాలి. ఈ రూపం నీకు సరిగ్గా ఫిట్ అయిందా, ఆ రూపం, ఆ అలంకారం ఫిట్ అయిందా అంటే చెప్పలేకపోతున్నాము. యాని యానిచ రోచంతే స్వజనానాం. భక్తులు నిన్ను ఏ ఏ రూపాల్లో చూడదలుచుకుంటారో ఆయా రూపాలు కూడా నీకు సరిగ్గా సరిపోతున్నాయి. భక్తులకు ఏ రూపాలు నీలో చూడాలనే ఆశ ఉంటుందో ఆ రూపాలన్నీ నీకు బాగుంటున్నాయి. ప్రత్యేకించి తపస్సు చేసిన వారికి నువ్వు కనిపించేటువంటి నీ రూపాలు అవి బాగుంటున్నాయి. ఈ రూపాలు బాగుంటున్నాయా, ఆ రూపాలు బాగున్నాయా, లేకపోతే నాకు తపస్సు చేసినప్పుడు కనిపించినటువంటి చతుర్భుజ రూపం బాగుందా, లేదా ఇప్పుడు పసిపిల్లవాడిగా కనిపిస్తున్నటువంటి రూపం బాగుందా అని అడిగితే తెలుసుకోలేకపోతున్నాను. ఇవి అవి, అది ఇది అన్నీ బాగున్నట్లే ఉన్నాయి. తాన్యేవతేభిరూపాణి రూపాణి భగవంస్తవ యాని యానిచ రోచంతే స్వజనానా. అయితే నువ్వు ఇన్ని రకాల రూపాలను ధరిస్తూ ఉన్నందువలన ఒక్క విషయమైతే బాగా స్పష్టంగా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది అంటే అరూపిణ, నీకు ఏ రూపము లేదు అనే విషయం తెలిసిపోయింది. నీకు ఫలానా ఒకే ఒక రూపం ఉండే మాట అయితే ఆ రూపంలోనే వచ్చి కనిపించవలసి వచ్చేది. ఉదాహరణకి నన్నే తీసుకుంటే 2 చేతులు 2 కాళ్ళు అనేటువంటి రూపం తప్ప మరొక రూపంలో ఇంకోళ్ళకి కనిపించే ఛాన్స్ లేదు. నువ్వు ఒకసారి 4 భుజాలతోనూ, ఒకసారి 2 భుజాలతోనూ, ఒకసారి వేలకు వేల భుజాలతోనూ ఇలా రకరకాల రూపాలతో కనిపిస్తున్నావు అంటే నీకు ఇదమిత్తంగా ఒక రూపం లేదు. ఒక రూపం అనేది నీకు లేదు. అసలు రూపంతో నీకు సంబంధమే లేదు. యాని యానిచ రోచంతే, ఎవరెవరికి ఏ ఏ రూపాలు ఇష్టంగా ఉంటాయో, ఎవరెవరు ఏ ఏ రూపాలతో నిన్ను ఉపాసిస్తారో ఆ రూపాలను నీ మాయతో నీవు ధరించి చూపిస్తావే కానీ నీకంటూ రూపం అనేది లేదు అనేది మాత్రం స్పష్టమైంది. ఏ రూపం బాగుంది, ఏ రూపం బాలేదు అనే మాట లేనే లేదు. అన్ని రూపాలు బాగున్నాయి, అన్ని రూపాలు నీకు అమరుతున్నాయి. కానీ అసలు రూపం ఉందా లేదా అనే ప్రశ్నకు మాత్రం నీకు రూపం లేదు, అరూపిణ అనే సమాధానం దొరుకుతోంది అని కర్దమ ప్రజాపతి గారు తాన్యేవతేభిరూపాణి రూపాణి భగవంస్తవ యాని యానిచ రోచంతే స్వజనానాం అరూపిణ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఇదైన తర్వాత కూడా 2 శ్లోకాలు అంటారు. తర్వాత ఇంత మాటలకు అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కూడా చెప్తారు. దానిపైన మనం చూసుకుందాం. ఇప్పటికైతే కర్దమ ప్రజాపతి గారి మాటల్లో ఉండేటువంటి అతి సారాంశమైనటువంటి వాక్యాన్ని మనం కనిపెట్టేశాము. నిరంతరం ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నం అనేది ఎప్పటికీ వదిలిపెట్టుకోకూడదు. వదిలిపెట్టకుండా నిరంతర ప్రయత్నం ద్వారా ఆ పరమాత్మను అందుకోవటానికి అవకాశం ఉంటుంది. అందులో నిరంతర ప్రయత్నంలో ఒక లాభం కూడా ఉంది. ఒకసారి ప్రయత్నం అనేది మొదలైపోతే పరమాత్మకు మన మీద పక్షపాతం కలిగేందుకు చాలా పెద్ద అవకాశం ఉంది. ఆ అవకాశం అనేది ఎంతటి మహా అవకాశానికి దారితీస్తుందో తెలియదు అనేటువంటి ప్రధానమైన అంశం చాలా చక్కగా ఉంది. ఆ అంశాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుందాము. ఇలా పరమాత్మను అందుకోవటం అనేది సమ్యక్ యోగ సమాధిన అనేటువంటి 3 పదాల్లో సుఖంగా ఆయనైతే చెప్పేశారు. సుఖంగా చెప్పారు కానీ అందులో ఎన్నెన్నో క్రియలున్నాయి అనే విషయం బలంగానే తెలిసిపోతోంది. ఆ ఎన్నెన్నో క్రియలలో ఒక క్రియ తల్లిదండ్రులకు అనువుగా నడుచుకోవటం, తల్లిదండ్రుల మాటలు వినటం అనేటువంటి క్రియ. తల్లిదండ్రులు చెప్పినప్పుడు కాదనకుండా ప్రధానమైన విషయంలో మాత్రమే, ఇవి అన్నం తింటావా కూర తింటావా దగ్గర కాదు,
ప్రధానమైనటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి తల్లిదండ్రుల లక్ష్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తల్లిదండ్రుల మాటను వినటం, గౌరవంగా ఉండటం, వాళ్ళ పట్ల గురుబుద్ధితో ఉండటం అనేటువంటి క్రియ కూడా ఒకటి ఉంది అనేది బ్రహ్మగారి మాటల ద్వారా తెలుస్తోంది. కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా గుర్తించుకుని తల్లిదండ్రుల మాటలను కాదనకుండా తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఆ నడుచుకోవటం అనే దానితో పాటుగా మిగతా ధార్మిక క్రియలన్నీ కూడా అలవాటు చేసుకుంటూ యోగాన్ని అలాగే భక్తిని తర్వాత జ్ఞాన మార్గాన్ని అన్నిటినీ అందుకుంటూ ప్రయత్నం అనేది చేసుకుంటే లేదా కనీసం ఆ ప్రయత్నాన్ని ప్రారంభం అనేది చేసుకుంటే పరమాత్మ పక్షపాతానికి మనం నోచుకునేటువంటి అవకాశం ఉంది అని మనం ఈ సందర్భంలో గుర్తించి మన మీద పక్షపాతాన్ని చూపించేటువంటి పరిస్థితులను కల్పించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనఘ భగవత్సుతుండు అనఘభవత్సుతుండు సముదంచిత తేజుడునైన ఇం మహాత్ముని పరమేశున్ ఈశున్ అజితిం నలినాక్షునమేయునచ్యుతుం ఘనుని అనంతునాద్యున వికారుని అక్షరుగా తలంపుము. ఈ ఘనుడు సమస్త చేతన నికాయ హృదీప్సితదాయి కావునన్ అని ఆ కపిలుని యొక్క వైభవాన్నంతటినీ కూడా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనం ఆలకించడం జరిగింది. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా ఆచార్య చెప్పినటువంటి అంతరార్థాలని స్మరించుకుంటూ మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 24వ అధ్యాయంలో 12వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ త్వయా మే పచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః యన్మే సంజగృహే వాక్యం భవాన్ మానదమానయన్ ఏతావత్యేవ శుశ్రూషా కార్యాపితరిపుత్రకైః బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః ఇమాదుహితరస్సభ్య తవ వత్ససుమధ్యమాః సర్గమేతం ప్రభావైస్వైః బృహయిష్యంత్యనేకధా అతస్త్వం ఋషిముఖ్యేభ్యో యథాశీలం యథారుచి ఆత్మజాః పరిదేహ్యద్య విస్తృణీహి యశో భువి వేదాహమాద్యం పురుషం అవతీర్ణం స్వమాయయా భూతానాం శేవధిం దేహం బిభ్రతి
बिभ्राणं कपिलं मुने बिभ्राणं कपिलं मुने ज्ञानविज्ञानयोगेन ज्ञानविज्ञानयोगेन कर्मणामुद्धरन् जटाः कर्मणामुद्धरन् जटाः हिरण्यकेशः पद्माक्षः हिरण्यकेशः पद्माक्षः पद्ममुद्रापदाम्बुजः पद्ममुद्रापदाम्बुजः एष मानविते गर्भम् एष मानविते गर्भम् प्रविष्टः कैटभार्दनः प्रविष्टः कैटभार्दनः अविद्यासंशयग्रन्थिम् अविद्यासंशयग्रन्थिम् छित्त्वा गां विचरिष्यति छित्त्वा गां विचरिष्यति अयं सिद्धगणाधीशः अयं सिद्धगणाधीशः साङ्ख्याचार्यैः सुसम्मतः साङ्ख्याचार्यैः सुसम्मतः लोके कपिल इत्याख्याम् लोके कपिल इत्याख्याम् गन्ता ते कीर्तिवर्धनः गन्ता ते कीर्तिवर्धनः मैत्रेय उवाच मैत्रेय उवाच तावाश्वास्य जगत्स्रष्टा तावाश्वास्य जगत्स्रष्टा कुमारैः सह नारदः कुमारैः सह नारदः हंसो हंसेन यानेन हंसो हंसेन यानेन त्रिधाम परमं ययौ त्रिधाम परमं ययौ गते शतधृतौ क्षत्तः गते शतधृतौ क्षत्तः कर्दमस्तेन चोदितः कर्दमस्तेन चोदितः यथोदितं स्वदुहितः यथोदितं स्वदुहितः प्रादाद्विश्वसृजां ततः प्रादाद्विश्वसृजां ततः मरीचये कलां प्रादात् मरीचये कलां प्रादात् अनसूयामथात्रये अनसूयामथात्रये श्रद्धामङ्गिरसे यच्छत् श्रद्धामङ्गिरसे यच्छत् पुलस्त्यायः विर्भुवम् पुलस्त्यायः विर्भुवम् पुलहाय गतिं युक्ताम् पुलहाय गतिं युक्ताम् क्रतवे च क्रियां सतीम् क्रतवे च क्रियां सतीम् ख्यातिं च भृगवे यच्छत् ख्यातिं च भृगवे यच्छत् वसिष्ठायाप्यरुन्धतीम् वसिष्ठायाप्यरुन्धतीम् अथर्वणे ददाच्छान्तिम् अथर्वणे ददाच्छान्तिम् यया यज्ञो वितन्यते यया यज्ञो वितन्यते विप्रर्षभान् कृतो द्वाहान् विप्रर्षभान् कृतो द्वाहान् सदारान् समलालयत् सदारान् समलालयत् ततस्तऋषयः क्षत्तः ततस्तऋषयः क्षत्तः कृतदारा निमन्त्र्यतम् कृतदारानिमन्त्र्यतम् प्रातिष्ठन्नन्दिमापन्नाः प्रातिष्ठन्नन्दिमापन्नाः स्वमाश्रममण्डलम् स्वं श्रमाश्रममण्डलम् स चावतीर्णम् त्रियुगम् स चावतीर्णम् त्रियुगम् आज्ञाय विबुधर्षभम् आज्ञाय विबुधर्षभम् विविक्त उपसङ्गम्य विविक्त उपसङ्गम्य प्रणम्य समभाषत प्रणम्य समभाषत अहो
పాపచ్యమానానాం అహోపాపచ్యమానానాం నిరయే స్వైరమంగళైః నిరయే స్వైరమంగళైః కాలేన భూయసా నూనం కాలేన భూయసా నూనం ప్రసీదంతిహ దేవతాః ప్రసీదంతిహ దేవతాః బహుజన్మ విపక్వేన బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధినా సమ్యక్ యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః ద్రష్టుం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం శూన్యాగారేషు యత్పదం స ఏవ భగవానద్య స ఏవ భగవానద్య హేళనం నగణయ్యనః హేళనం నగణయ్యనః గృహేషు జాతో గ్రామ్యాణాం గృహేషు జాతో గ్రామ్యాణాం యస్వానాం పక్షపోషణః యస్వానాం పక్షపోషణః స్వీయం వాక్యం ఋతం కర్తుం స్వీయం వాక్యం మృతం కర్తుం అవతీర్ణోసి మే గృహే అవతీర్ణోసి మే గృహే చికీర్షుర్భగవాన్ జ్ఞానం చికీర్షుర్భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధనః భక్తానాం మానవర్ధనః తాన్యేవ తేభిరూపాణి తాన్యేవ తేభిరూపాణి రూపాణి భగవంస్తవ రూపాణి భగవంస్తవ యాని యాని చ రోచంతే యాని యాని చ రోచంతే స్వజనానామరూపిణః స్వజనానామరూపిణః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్వింశాధ్యాయే చతుర్వింశాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.